తాజా అంశాన్ని చూస్తున్నాం. ములుగు జిల్లాలో మందుపాత్ర పేలినట్లు సమాచారం. దీనికి సంబంధించిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర, మందుపాత్ర పేలుడు ఘటనకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? ములుగు జిల్లా వెంకటాపురం సరిహద్దు అటవీ ప్రాంతంలో మందుపాత్ర పేలిన దుర్ఘటనలో ముగ్గురు సిఆర్పీ బలగాలు దుర్మరణ చెందినట్టుగా తెలుస్తోంది. ఏదైతే ఇటు ములుగు ఈ కర్రెగట్టులకు సంబంధించి నిన్న 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. గత దాదాపు నెలల నుంచి కూడా ఈ ప్రాంతంలో ముమ్మరంగా మావోయిస్టుల కోసం బలగాలు కూంబింగ్ జరుగుతున్నాయి. ఈ ఉదయం ఎదురుపడినటువంటి మావోయిస్టులు ఈ వెంకటాపురం సరిహద్దు అటవీ ప్రాంతంలో అలుబాక ఆ ప్రాంతంలో మందుపాత్ర పేల్చినట్టు తెలిసింది. ఈ క్రమంలో కూంబింగ్ చేస్తున్నటువంటి ముగ్గురు దుర్మరణం పాలైనట్టుగా తెలుస్తోంది. అయితే ఇంకా దీనికి సంబంధించి పోలీసులు మాత్రం ఎటువంటి పోలీసు అధికారులు ధృవీకరించలేదు. కానీ ఈ ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం అలాగే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతంలో విస్తృత మావోయిస్టుల కోసం గత నెలలుగా కూడా ముమ్మర కూంబింగ్ జరుగుతోంది. ఈ ఉదయం ఈ వాజేడు వెంకటాపురం సరిహద్దు అటవీ ప్రాంతంలో పెద్ద ఎత్తున బలగాలు మావోయిస్టుల కోసం జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ ఈ దుర్ఘటన జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే పోలీసు అధికారులు మాత్రం దీనిని ఇంకా ధృవీకరించలేదు. ముగ్గురు పోలీసులు ఈ దుర్మరణం పాలైనట్టుగా తెలుస్తుంది. మందుపాత్ర గతంలో కూడా ఈ ప్రాంతంలో మందుపాత్రలు చాలా వరకు నిర్వీర్యం చేశారు. అలాగే ఏదైతే ఈ అడవి ప్రాంతంలో మందుపాత్రలు పేలిన ఘటనలో సాధారణ పౌరులు కూడా 2 మృతి చెందారు, మరో 2 గాయాల పాలయ్యాయి. దీంతో ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఆచితూచి ఈ బృందాలన్నీ కూడా ముమ్మరంగా కూంబింగ్ చేస్తూనే ఉంటాయి. అయితే ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ఈ వెంకటాపురం సరిహద్దు అలుబాక మూమునూరు ఈ ప్రాంతంలో జరిగినటువంటి ఈ మందుపాత్ర పేలినట్లో ముగ్గురు పోలీసులు దుర్మరణం పారేట్టుగా తెలుస్తోంది. కానీ పోలీసులు మాత్రం ఇంకా ధృవీకరించలేదు దీనికి సంబంధించి. ధన్యవాదాలు రవిచంద్ర. ఇక ములుగు జిల్లాలో మందుపాత్ర పేలి ముగ్గురు పోలీసులు దుర్మరణం చెందారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లింగయ్య అడిగి తెలుసుకుందాం. లింగయ్య, ములుగు జిల్లాలో మందుపాత్ర పేలిన ఘటనకు సంబంధించిన తాజా సమాచారం ఏంటి? భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు అమర్చిన మందుపాత్ర పేలి ఇవాళ ఉదయం ముగ్గురు జవాన్లు సిఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందిన ఘటన ఇప్పుడు కొంత భద్రతా బలగాల్లో ఒక విషాదం నింపిందని చెప్పవచ్చు. గత 17 రోజులుగా ఆపరేషన్ కర్రెగుట్ట పేరిట భద్రతా బలగాలు మొత్తం తెలంగాణ ఛత్తీస్గఢ్ అటవీ ప్రాంతాన్ని దండకార్యాన్ని పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇప్పటికే ఈ ఎదురుకాల్పులతో మొత్తం దండకార్యం అంతా దద్దరిల్లుతున్న పరిస్థితి. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా కొన్ని చోట్ల ఎదురుకాల్పులు చోటు చేసుకున్న పరిస్థితుల్లో ప్రస్తుతం దెబ్బకు దెబ్బ తీస్తున్నామంటూ సవాళ్లకు ప్రతి సవాల్ విసురుతూ భద్రతా బలగాలకు కూడా మావోయిస్టులు సవాల్ విసురుతున్న పరిస్థితి. ఇప్పటికే దాదాపు దండకార్యం ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని కర్రెగుట్ట అటవీ ప్రాంతాలను మావోయిస్టుల వేట కొనసాగుతుంది. 16వ రోజుకు నిన్నటి వరకు ఇవాళ 17వ రోజు ఆపరేషన్ కూడా కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటి వరకు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో మొత్తం 90 కిలోమీటర్ల మేర విస్తరించిన కర్రెగుట్టలను మొత్తం తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ఛత్తీస్గఢ్ పోలీస్ బలగాలు భద్రతా బలగాలు పూర్తిగా కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకునేందుకు అదేవిధంగా భద్రతా బలగాలకు సవాల్ విసిరేందుకు చాలా చోట్ల ఇప్పటికే 200 మందుపాత్రలను గుర్తించి భద్రతా బలగాలు నిర్వీర్యం చేశారు. ప్రధానంగా తెలంగాణ సరిహద్దు అంటే ములుగు జిల్లా సంబంధించి వెంకటాపురం, రాజేడు, చెర్ల ఈ ప్రాంతాలను సరిహద్దులుగా చేసుకుని అక్కడ పెద్ద ఎత్తున మావోయిస్టులు అమర్చిన
మందు పాత్రలను కూడా ఇప్పటికే భద్రతా బలగాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఉదయం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటనలో ముగ్గురు పోలీసులు కూడా మృతి చెందిన సంఘటన ఇప్పుడు పోలీసు భద్రతా బలగాల్లో కొంత విషాదం నింపుతుంది. మరోవైపు ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లోని లింగయ్య. కర్రెగుట్ట అటవీ ప్రాంతాల్లో ఇప్పటి వరకు లింగయ్య, ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో గత 17 రోజులుగా కూంబింగ్ కొనసాగుతోంది అడవుల్లో. అయితే ఇప్పటి వరకు ఈ కర్రెగుట్ట అడవుల్లో ఆపరేషన్ పేరుతో మొత్తం ఎంతమంది మావోయిస్టులు మృతి చెందారు? అసలు ఈ కర్రెగుట్ట అడవుల్లో ఆపరేషన్ ఏ విధంగా కొనసాగుతోంది? పూర్తిగా కర్రెగుట్టను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు దాదాపు 24,000 మంది భద్రతా బలగాలు మోహరించాయి. ఇప్పటికే 2 సార్లు పోలీసులే అధికారికంగా ఎదురుకాల్పును ధృవీకరించారు. గతంలో దాదాపు ఈ నెల మొదటి రోజున మొత్తం 3 మహిళా మావోయిస్టులు మృతి చెందినట్టు ఎదురుకాల్పుల్లో ప్రకటించారు. తాజాగా ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో మరో 22 మంది, అంటే ఈ 17 రోజుల ఈ వేటలో మొత్తం 25 మంది మావోయిస్టులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. ఇప్పుడు తాజాగా గతంలో 2-3 మందు పాత్రలు పేలిన సందర్భంలో 1-2 జవాన్లకు కూడా గాయాలయ్యాయి. ఇప్పుడైతే తాజాగా ఇవాళ ఉదయం జరిగిన ఈ మందు పాత్రలు పేలిన సంఘటనలో 3 పోలీసులు మృతి చెందారు. ధన్యవాదాలు లింగయ్య.